మావోయిస్టుల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనంత పని చేశారు. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలో మావోయిస్టు లేకుండా చేస్తామని హెచ్చరించిన షా అదే ధీమాతో మావోయిస్టులపై యుద్ధాన్ని ప్రకటించారు. ఆపరేషన్ కగారు పేరుతో నక్సలిజాన్ని అంతం చేసేందుకు భారీ ప్లాన్ చేశారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నారు. గత 5-6 నెలలుగా భారీ మొత్తంలో మావోయిస్టులు ఎన్కౌంటర్కు గురయ్యారు. ఇక కర్రెగుట్టలో కూడా దాదాపు 120 మంది మావోయిస్టులు మరణించారు. తాజాగా ఇవాళ నారాయణపూర్లో నక్సల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా మాద్ అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సుమారు 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అబుజ్మడ్ అడవులు, నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల పరిధిలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన సుమారు 2000 మంది డిఆర్జీ జవాన్లు ఇవాళ తెల్లవారుజాము నుంచే కూంబింగ్ చేపట్టారు. అయితే నారాయణపూర్ జిల్లా మాద్ అటవీ ప్రాంతంలో వారికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ క్రమంలోనే డిఆర్జీ జవాన్లు మావోయిస్టులు అగ్రనేతలను చుట్టుముట్టినట్లుగా తెలుస్తుంది. జరిగిన ఎన్కౌంటర్ సుమారు 30 మంది మావోయిస్టులు తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే డిఆర్జీ జవాన్లకు మావోయిస్టులకు మధ్య తగ్గేదే లేదు అన్నట్లుగా హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పాలిట్ బ్యూరో సభ్యుడు నంబాల కేశవరావు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జగ్గయ్యపేట. కీలక ఆపరేషన్కు కేశవరావు ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. షాక్ నుంచి కోలుకోక ముందే మావోయిస్టులకు మరో పెద్ద షాక్ తగిలింది, మరో పెద్ద నష్టం జరిగిందని చెప్పి భావించాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి అంబుజ్బద్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 30 నుంచి 35 దాకా మావోయిస్టులు చనిపోయినట్టుగా ఒక సమాచారం అంతూ ఉంది. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 జిల్లాలు చెందినటువంటి దంతెవాడ కావచ్చు, కొండగావ్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, ఈ 4 జిల్లాలు చెందినటువంటి పోలీసు బలగాలు, ప్రత్యేక బలగాలు అన్నీ కూడా ఆ ప్రాంతంలో కోమింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపట్టడం, వాళ్ళిద్దరి మధ్య రెండు వర్గాల మధ్య భీకరమైనటువంటి ఎదురుకాల్పులు జరిగి ఆల్మోస్ట్ బుధవారం అంటే ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి కంటిన్యూస్గా ఈ ఫైరింగ్ కొనసాగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కొనసాగుతుంది. ఇందులో దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తుంది. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నట్లుగా తెలుస్తుంది. నంబాల కేశవరావు చాలా సీనియర్ మావోయిస్ట్, అంటే ఆల్మోస్ట్ 1970 నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. చాలా యాక్టివిటీస్లో ఆయన కీలక పాత్ర పోషించారు. చాలా అటాక్స్లో కూడా ఆయన పాత్ర ఉందనేది పోలీసులు చెప్తున్నట్టు వాదన. ఆల్మోస్ట్ ఆయన మీద 1.5 కోటి రివార్డు ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన ఇంపాక్ట్ చూపించారు మావోయిస్టు కార్యకలాపాల్లో అనేదాన్ని మనం ఆ రివార్డును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటుగా మరికొంతమంది అగ్రనేతలు కూడా ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా ఏంటంటే ఎవరైతే నంబాల కేశవరావు ఉన్నారో, ఈయన శ్రీకాకుళం జిల్లా చెందినటువంటి వ్యక్తి. జీఎన్నపేట అనే గ్రామం నుంచి ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఆయన ప్రస్థానం జీఎన్నపేటలో, ఆయన పుట్టింది మొత్తం కూడా జీఎన్నపేట. ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకోవడం, ఆ తర్వాత కొంత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో చేరటం. 1970 నుంచి ఆయన అక్కడ ఉద్యమంలో వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన ప్రభావం కనిపిస్తుంది అనేది. గణపతి ఎవరైతే మనకు కొన్ని ఏళ్ల క్రితం చనిపోయారో, మావోయిస్ట్ అగ్రనేత గణపతి చనిపోయారో, గణపతి అనే వ్యక్తి, ఆయన కూడా తెలుగు వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీ పగ్గాలు మొత్తం కూడా ఈ నంబాల కేశవరావు అనే వ్యక్తి తీసుకోవడం జరిగింది. చాలా యాక్టివ్గా పనిచేశారు కూడా. సో అంతేకాదు ఆయన ఏదంటే గ్రేహౌండ్ గొరిల్లా అటాక్స్ కావచ్చు, లేదంటే జిల్టన్ హ్యాండ్లింగ్ కావచ్చు, అంబుష్ అటాక్స్ కావచ్చు, అంటే సడన్గా ఒక్కసారిగా దాడులు చేయడంలో, ఒక బాంబులు పేల్చడంలో కానీ, బాంబులు తయారీ కానీ, వీటన్నిటిలో కూడా చాలా నిపుణుడనే కూడా తెలుస్తూ ఉంది. అందుకే ఆయన అంత మోస్ట్ వాంటెడ్గా మారారు. నంబాల కేశవరావు అనే వ్యక్తి పోలీసులకి అంత మోస్ట్ వాంటెడ్గా మారిపోయారని చెప్పుకోవాలి. స్టిల్ ఇప్పటికి కూడా ఫైరింగ్ కొనసాగుతుందని తెలుస్తుంది. అంటే పెద్ద ఎత్తున మనం రీసెంట్గా చూసాం కర్రెగుట్టలో
ఆపరేషన్ కగార్ పేరుతో ఏ విధంగా చాలా మంది పెద్ద సంఖ్యలో పోలీసులు ఆ ప్రాంతం మొత్తం కూడా చుట్టుముట్టారు. ఆల్మోస్ట్ 100 నుంచి 120 మంది దాకా మావోయిస్టులను ఏరివేశారనేది మనం చూసాం. ఆల్మోస్ట్ పోలీసులు కూడా అటువంటి ఆ కైండ్ ఆఫ్ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో ఇది జరిగి జస్ట్ ఒక 10-15 రోజుల గ్యాప్లోనే మళ్ళీ ఇప్పుడు నారాయణపూర్ జిల్లాలో అంబుజ్బడ్ లో ఉన్నటువంటి బటైల్ అడవి ప్రాంతాల్లో బటైల్ అడవుల్లో ఈ ఫైరింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సింది. 30 మంది వరకు అయితే సరిపోయినట్టుగా తెలుస్తుంది. వీరిలో అగ్రనేతలు కొంతమంది ఉన్నారు. ఓన్లీ నంబాల కేశవరావు మాత్రమే కాదు, మరికొంతమంది అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, కేశవరావుకి నిజానికి ఎల్టీటీఏ ఆయనకి శిక్షణ ఇచ్చింది అనేది ఒక వార్త కూడా అందుతుంది. 1983లోనే ఆయన ఎల్టీటీ ఎవరైతే ఇప్పుడు లేదు, ఎల్టీటీ మనకి శ్రీలంకలో చాలా ప్రమాదకరమైనటువంటి రెబల్ సంస్థగా ఉన్నటువంటి ఎల్టీటీ ఉన్నదో ఆ సంస్థ ఆయనకి నంబాల కేశవరావుకి శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. పర్టికులర్గా ఏవైతే ఈ జిలిటన్ హ్యాండ్లింగ్స్ కావచ్చు, అంబుష్ అటాక్స్ కావచ్చు, గొరిల్లా అటాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన అక్కడే వారి దగ్గర శిక్షణ చేస్తున్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేసి పోలీసులపై కావచ్చు, లేదంటే ప్రభుత్వ అధికారుల మీద, లేదంటే ప్రభుత్వ పాలకుల మీద ఆయన ఇంపాక్ట్ చేసినట్టుగా, అంటే ప్రయోగించినట్టుగా, ఇంప్లిమెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఆయన మీద అంత మోస్ట్ వాంటెడ్గా మారారు. ఆల్మోస్ట్ 1 కోటి రివార్డు ప్రకటించారు. అంటే ఆయన పట్టుకున్న వ్యక్తికి 1 కోటి రివార్డ్ అని పోలీసులు స్వయంగా ప్రకటించారంటే ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్, ఏ విధంగా ఆయన ఆ యాక్టివిటీస్లో ప్రభుత్వ వ్యతిరేక, పోలీసు వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, మావోయిస్టు ఉద్యమాన్ని ఎంత చురుగ్గా నడిపించారనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా మనం ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే ఏడాది మార్చి కల్లా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులు ఏరివేస్తాం, మావోయిస్ట్ అనే వ్యక్తి లేకుండా చేస్తామని ఏదైతే ఆయన స్ట్రిక్ట్గా ఒక ప్రామిస్ చేశారో దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న యాక్టివిటీస్ కావచ్చు, ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలు కానీ రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో అక్కడ చాలా పెద్ద ఎత్తున కూమింగ్ నిర్వహించడం, పోలీసుల ద్వారా జల్లెడ పట్టించడం, ఆయా అడవుల ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంపాక్ట్ఫుల్గా ఉన్నారో వారిని దెబ్బతీసేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే పోలీసులు చేపడుతున్నారో, అంటే ఆయన ఏదైతే ఒక వార్డుకి స్టిక్ అయి ఉన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ దిశగా ఆయన ఫలితాలు అనుకున్నది సాధిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా 5-6 నెలల గ్యాప్లోనే వందలాది మంది మావోయిస్టులు చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వారి మీద పాయింట్అవుట్గా ప్రిసైజ్గా అంటే ఫాలోఅప్ చేయడం కానీ, లేదంటే ఆ ప్రాంతాలు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేసి అక్కడే పెద్ద ఎత్తున గురిపెట్టి ఏరివేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఆపరేషన్ కగార్ పేరుతో. ఇది నిజానికి ఇప్పుడు జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఇది మావోయిస్టులకు ఇంకా మరికొద్ద పెద్ద దెబ్బగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇందులో వాళ్ళకి టాప్ మావోయిస్ట్ లీడర్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు అనే వ్యక్తి చనిపోవడం కూడా ఒక పెద్ద లాస్గానే మావోయిస్టులు చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అఫ్కోర్స్ ఇంకెంతమంది ఉన్నారు, అయినా కేశవరావు అనే వ్యక్తి కేంద్ర మావోయిస్ట్ కమిటీ కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది. అంటే గణపతి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ మావోయిస్ట్ పార్టీ పగ్గాలు మొత్తం కూడా ఈయనే తీసుకున్నారు, ఈయనే రన్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఉద్యమాన్ని చురుగ్గా తీసుకున్న పరిస్థితి, చురుగ్గా నడిపిస్తున్న పరిస్థితి మనకి చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఇప్పటికంటే ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఒక ప్రకటన అయితే పోలీసులు అఫీషియల్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డెడ్ బాడీస్ వాటిని ఫైండ్ అవుట్ చేయడం, ఎవరు ఏంటి అనేది ఏమన్నీ ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక లిస్టు వచ్చిన తర్వాత ఒక అధికారిక ప్రకటన అయితే అక్కడ 4 జిల్లాల పోలీసులు ఎవరైతే ఉన్నారో వాటిని లీడ్ చేస్తున్నారో, ఆ ఆపరేషన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ సంబంధిత అధికారి బయటకు వచ్చి ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మృతదేహాల గుర్తింపు కొనసాగుతుంది. ఇంకా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నారనే ఒక అనుమానంతో ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం కంప్లీట్గా అణువు గాలిస్తున్న పరిస్థితి ఉంది మానస. అయితే వెంకట్, ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ కగార్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఓన్లీ మావోయిస్టులే చనిపోవడం జరిగిందా? అదేవిధంగా డిఆర్జీ జవాన్లు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది కదా, జవాన్లకు ఎటువంటి నష్టం జరగలేదా వెంకట్? రైట్, ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇటువైపు నుంచి సేఫ్టీ భద్రతా బలగాల నుంచి ఎలాంటి క్యాజువాలిటీస్ లేవనే దానికైతే సమాచారం అంతూ ఉంది. అఫ్కోర్స్ మేబీ ఇదంతా పూర్తయిన తర్వాత గాయాలు మీద ఒకరిద్దరు చనిపోయిన పోలీసుల వైపు నుంచి, భద్రతా బలగాల నుంచి దానికి సంబంధించి ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ కేవలం మావోయిస్టులు మాత్రమే ఆల్మోస్ట్ 30 నుంచి 35 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తుంది. వీళ్ళు మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నారు. అందులోనూ పర్టికులర్గా టాప్ మావోయిస్ట్ కమాండర్, అదేవిధంగా అగ్రనేత నంబాల కేశవరావు, మన శ్రీకాకుళం జిల్లా జీనపేట చెందినటువంటి నంబాల కేశవరావు చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అట్ ది ఎండ్ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగినట్లయితే మొత్తం ఆ డీటెయిల్స్ మొత్తం అవన్నీ కూడా గ్యాదర్ చేసి డెడ్ బాడీస్ మొత్తం కూడా పోస్ట్ మార్టం చేయించి కంప్లీట్గా వాళ్ళ వివరాలు మొత్తం తీసుకున్న తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో మనకి ఈవినింగ్ కల్లా క్లియర్ కట్గా అంటే అధికారిక అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇక్కడ ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ మాత్రం మావోయిస్టులకు పెద్ద షాక్గానే, భారీ నష్టంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.
రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. ఎవరైతే ఈ రోజు జరిగిన నారాయణపూర్లో ఎన్కౌంటర్ లో చనిపోయింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అని కూడా తెలుస్తుంది. అయితే ఈ నంబాల కేశవరావు కూడా గత 40 ఏళ్ల క్రితమే కూడా ఈ యొక్క మావోయిస్టులో వెళ్ళిపోయాడు. అయితే పలుమార్లు కూడా శ్రీకాకుళం జిల్లా కోరబొమ్మాలి మండలంలో వాళ్ళ స్వగ్రామంలో అయితే జిఎన్పేటలో అయితే గతంలో కూడా పోలీసులు రెక్కి అయితే చేసేవారు. అయితే ఎప్పుడైతే వచ్చి వెళ్తుండేవాడు కూడా మనకు తెలుస్తుంది. అయితే 1955లో ఆయన ఈ యొక్క ఉద్యమాల కోసం అంటూ కూడా ఆయన పోరాడేవాడు కూడా తెలుస్తుంది. అయితే 1970 నుంచి నక్సలైట్ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. అయితే 1987లో బస్తర్ అడవుల్లో కేశవరావుకు శిక్షణ ఇచ్చారు అని కూడా ఎల్టీటీ అని కూడా తెలుస్తుంది. అయితే 1992లో పీపుల్స్ వార్ సెంటర్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కేశవరావు వెంకన్న పేరుతో మామూలు పేరుతో అయితే ఎక్కువగాను ఏఓబి కేశవరావు కీలక పాత్ర వహించేవాడు. అయితే మావోయిస్టులు పార్టీలో మిలిటరీ కమిషన్ పెట్టిన నంబాల కేశవరావు. అయితే కేశవరావు ఇంతవరకు కూడా కొన్నిసార్లు చనిపోయాడని కూడా బయట కూడా ప్రచారం సాగింది. ఈ రోజు అయితే నిర్ధారణ అయింది, కేశవరావు బతికే ఉన్నాడు. బతికే ఉంటూ కూడా ఈ రోజు కాల్పుల్లో చనిపోయాడని కూడా తెలుస్తుంది. అయితే ఈ పక్కనే కూడా కేశవరావు అయితే బంధువులంతా కూడా అయితే ఈ యొక్క జిఎన్పేట అయితే కొంత చేరుకున్నారు. అయితే చూడాలి అయితే పోలీసు వారు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ గిరి.